శ్రీకాళహస్తి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద సెల్ ఫోన్ దొంగతనాలు చేస్తున్న ముగ్గురు నిందితులను శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. డీఎస్పీ నరసింహమూర్తి సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన వెంకట శివ, సాయి శివ, మురళి అనే నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. వారి వద్ద నుంచి 50 సెల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు. వీడియోలో కూడా వస్తాయా మాట్లాడలా వస్తాడు కదా తీసుకో రాలేదు అతనుగా సరే వస్తున్నాడా పెట్టేసా అది వాట్సాప్ పెట్టేసా వస్తాడు అక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా మాకు 2 టౌన్ అక్కడ తరచుగా దొంగతనాలు అంటే సెల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి. దాని మీద మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది, మా ఎస్బి చెంచురామయ్య ఆయన కానిస్టేబుల్ అంతా బాగా నిఘా పెట్టారు. నిఘా పెట్టిన దాని ప్రకారం మాకు రాబడిన సమాచారం మేరకు సెల్ ఫోన్ దొంగల మీద నిఘా పెట్టి బాగా గట్టి నిఘా పెట్టాము. ఆ నిఘాలో మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్లో మాకు 3 వ్యక్తులు, మాకు సాయి శివ, వెంకట శివ అండ్ మురళి అనే వాళ్ళు, వీళ్ళు పాత నేరస్తులు. వీరి మీద ఇంతకుముందు కర్నూలు జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ చాలా చోట్ల కేసులు ఉన్నాయి. NDPS కేసులు ఉన్నాయి, దొంగతనాల కేసులు ఉన్నాయి. మురళి అనే వాడి మీద ఆల్రెడీ PD యాక్ట్లో కూడా 9 నెలలు కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు. వీళ్ళని విచారిస్తే వీళ్ళ దగ్గర మాకు దాదాపు 50 సెల్ ఫోన్స్ రికవర్ అయినాయి. ఒక స్విఫ్ట్ కార్ వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దొంగతనాలకు ఈ స్విఫ్ట్ కార్ని పెట్టుకొనేసి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో రద్దీగా ఉన్న చోట్ల బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్లాన్డ్గా వీళ్ళు ముందు వెనకాల ఉంటారు. మధ్యలో ప్యాసింజర్ బాగా ఇట్లా క్లోజ్ మూమెంట్లో ఉన్నప్పుడు పైనుంచి సెల్ ఫోన్ను తీసుకుంటారు. వీళ్ళు MO ఇది మోడస్ ఆపరండి. అట్లాగా ఒక చిన్న పిల్లల్ని కూడా వీళ్ళు మామూలుగా మైనర్ పిల్లల్ని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు అన్నమాట. ఒక చిన్న పిల్లల్ని కూడా పెట్టుకునేసి వీళ్ళు దొంగతనాలకి వాడుకుంటూ ఉంటారు. అందరూ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. విచారించిన తర్వాత 50 సెల్ ఫోన్లు మాకు రికవర్ అయినాయి. ఒక కార్ కూడా రికవర్ అయింది. వీళ్ళని 2 టౌన్ CA గారు పకడ్బందీగా కేసు నమోదు చేసి రికవరీ చేసి కోర్టుకు కూడా ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ విషయాన్ని మేము మా ఉన్నతాధికారులు కూడా తెలియజేశాం. SP గారు, అడిషనల్ SP ఎల్లండ్గో గారు అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. మా SB కానిస్టేబుల్ కూడా బాగా మాకు కొంచెం సమాచారం సేకరించి ఇస్తున్నాడు. అతన్ని కూడా SB DSP గారికి చెప్పాము. అతను కూడా అప్రిషియేట్ చేస్తున్నాము.